పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పహల్గాంలో ఉగ్రదాడి జరగడానికి 3 నెలల ముందు జ్యోతి మల్హోత్రా ఆ ప్రాంతానికి వెళ్లినట్టు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. అనంతరం ఆమె పాక్కు వెళ్లినట్లు సమాచారం. పహల్గాం సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు జ్యోతి మల్హోత్రా చేరవేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. భారత ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తూ అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి ఘటనకు 3 నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఆమె వీడియోలు తీసినట్లు సమాచారం. పహల్గాం సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు జ్యోతి మల్హోత్రా చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్లు నిర్ధారించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించిందని, ఒకసారి చైనాకు వెళ్లొచ్చినట్లు హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ తెలిపారు. పహల్గాం దాడితో ఆమెకు సంబంధం ఉందా లేదా అనేది విచారణలో తెలుస్తుందని పేర్కొన్నారు. దేశంలోని ఇతర యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతో ఆమె టచ్లో ఉందని, పాకిస్తాన్ నిఘా వర్గాల అధికారులతో సంప్రదింపులు జరిపిందని తెలిపారు. పాకిస్తాన్కు స్పాన్సర్ ట్రిప్ల ద్వారా ఆమె వెళ్లినట్టు అనుమానిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ జ్యోతి మల్హోత్రా పహల్గాం పర్యటనకు సంబంధించిన ఓ ఇన్స్టా వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు ఆమె సున్నితమైన సమాచారాన్ని అందజేస్తున్నట్లు సమాచారం ఉందన్న శేష్ పాల్ ఈ ఏడాది జనవరిలో ఆమె పహల్గాంలో పర్యటించడం యాదృచ్ఛికమా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. గూఢచర్యం ఆరోపణల కింద గత వారం జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్. హర్యానాలోని హిసార్కు చెందినప్పటికీ ఆమె కుటుంబం ఢిల్లీలో ఉంటోంది. యూట్యూబ్లో జ్యోతి మల్హోత్రాకు 3.7 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 1.3 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 2023లో పాక్కు వెళ్లిన బృందంలో తనను కూడా ఎంపిక చేశారని, అప్పుడు హసన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ను కలిశారని విచారణలో ఆమె అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారితో ఆమె సన్నిహిత సంబంధం కొనసాగించిందని, ఇండోనేషియా కూడా వెళ్లొచ్చిందని తెలిపారు. మరోవైపు పాక్తో సంబంధాలు ఉన్న కారణంగా జ్యోతి మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేశారు. ఇతర ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా పాకిస్తాన్ నిఘా అధికారులు టచ్లో ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.